హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే కొమరవెల్లిలో ఇప్పుడే ఆటో దిగినాం, నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఉండే స్థలం దగ్గరికి అయితే వస్తున్నాం. చాలా జనం అయితే వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మాకంటే ముందుకు వచ్చిన వారు బోనాలు వండిరు, కూరలు కూడా వండుకుంటారు. మేము కూడా స్నానాలు చేసినాం, బోనము వండుతున్నాం. బోనం అయితే రెడీ అయింది, కర్రీ వండుతున్నాం. ఇప్పుడైతే అందరూ ముందుకు వచ్చిన వాళ్ళు బోనం అయితే చెల్లించిర్రు, దర్శనానికి వెళ్ళిర్రు ఫ్రెండ్స్. నేనైతే ఎల్లమ్మ తల్లి బోనం అయితే పూజిస్తున్నా. మీరు ఎప్పుడైనా కొమరేలికి వచ్చిర్రా ఫ్రెండ్స్? కొమరేలికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఇది అయితే మల్లన్న దేవుని బోనాలు. మల్లన్న దేవునికి అయితే పొడుగ్గా గీతలు వేయాలి, వేయొద్దు ఫ్రెండ్స్. తెల్లబిండి పసుపు వేయాలి. ఎల్లమ్మ తల్లికి అయితే బొట్లు అయితే పెట్టాలి, కుంకుమ పసుపు. సంక్రాంతికి అట్లయితే కొంచెం తక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా జనం ఉన్నారు, ఎందుకంటే ఇంకా 2 వారాలే ఉంది కాబట్టి 2 వారాల తర్వాత అయితే ఉగాది వస్తుంది. బోనాలు చేసేవాళ్ళు బోనాలు చేస్తారు, స్నానాలు చేసేవారు స్నానాలు, బోనం ఎల్లమ్మ తల్లికి ఎత్తుకపోయేవారు ఎత్తుకెళ్తారు, బోనం చెల్లిచ్చి వచ్చేవారు వస్తారు. నేనైతే బోనం మీద బెల్లం చెక్క పోస్తాం కదా ఫ్రెండ్స్, చిన్న బోనం. పసుపు అయితే రుద్దినే ఒక బోనం బోనము. ఇప్పుడైతే బొట్లు పెడుతున్నా, చూసిరా ఫ్రెండ్స్. పక్కన జనం అందరూ. ఇంతకుముందు అయితే తక్కువ జనం ఉండేది ఫ్రెండ్స్, ప్లస్ అయితే మంచిగా సరిపోయేదాగో అక్కడ చూపిస్తున్నా. అక్కడే స్నానాలు చేసేది. చాలా జనం అయితే ఉంటారు. 2 హౌజులు ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దవి. వాటర్ అయితే తెల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి స్నానం చేయడానికి. అయితే ఇక్కడ నీళ్ళు, ఇక్కడ స్నానాలు చేసేది ఎక్కడ అని అంటే తోటబావి అంటారు. ఇక నా పక్కకైతే అక్కడ మల్లన్న దేవుని పట్నం అయితే వేస్తుండు పక్క సైడు. ఎల్లమ్మ తల్లి బోనం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మల్లన్న దేవుని బోనం కూడా రెడీ అయింది. యాపాకైతే పెడుతున్నా, ఫ్రెష్గా తీసుకెళ్ళే ఇంటి దగ్గర నుండే. అక్కడైతే వాడిపోయింది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే బాగుండదని ఇక్కడనైతే చెట్టుది తెంపుకొని అయితే వెళ్ళినే. ఈసారి అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ మాకు కొమరేలికి రావడం. ఎప్పుడైనా సరే ముందే వెళ్తాము. ఎల్లమ్మ తల్లి బోనం అయితే రెడీ అయింది, ఎత్తుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుట్ట పైన అయితే ఎల్లమ్మ తల్లి ఉంటారు. ఇక మేము ఎక్కాలి, చూడండి ఎంత పైకి ఉంటుందో మీకే చూపిస్తాను. షాపులు ఇవన్నీ అయితే పడ్డాయి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అయితే పట్నం వేసేవాళ్ళు. ఇక్కడైతే అన్ని వస్తువులు దొరుకుతాయి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునేటి, మనకు దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. అగో డోళ్ళు, డమరుకాలు ఇవన్నీ అయితే ఇక్కడనే దొరుకుతాయి మనకు. షాపులన్నీ ఎక్కడో దూరం లేవు ఫ్రెండ్స్, మన మల్లన్న గుడికి ఎదురుగుండానే షాపులన్నీ ఉంటాయి. ఏం వస్తువు కావాలన్నా అవన్నీ అయితే ఇక్కడే దొరుకుతాయి. మీకు దూరం వెళ్ళని అవసరం లేదు. రూమ్కు రెంట్కు ఉండాలనుకున్నా ఉండొచ్చు. కట్టెలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్, కొనుక్కోవచ్చు డబ్బులకు. గాజులు కూడా అన్నీ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. కానీ రేట్లు కూడా బాగానే ఉంటాయి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే అక్కడ 10 రూపాయలు దాన్ని 20 రూపాయలకి ఇస్తారు. ఒక బోనం ఎల్లమ్మ తల్లి విగ్రహం చూడండి. ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, మనకు వెంటనే ఫోటో కావాలంటే ఇచ్చేస్తారు. అన్ని విధాలుగా దేవునికి కావాల్సినవి, కుంకుమ, ఇగో దారాలు చేతులకు కట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అవన్నీ మనకు ఇక్కడైతే దొరుకుతాయి. బ్యాగులు, అన్ని వస్తువులు ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లి. గాజులు, చైన్లు, టిక్లీలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. మల్లన్న గుడి గోపురంకి ఎదురుగుండా షాపులు ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి. జనం చూడండి, ఈసారి అయితే చాలా జనం అయితే వచ్చారు ఫ్రెండ్స్. దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మెట్లయితే రాలేదు, ఎల్లమ్మ తల్లి మెట్లు. గజ్జెలు, కొరడ, ఏ వస్తువు అంటే ఆ వస్తువులు ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. డబ్బులు ఉంటే ఏదంటే అది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఎక్కువే ఉంటాయి. సంక్రాంతి నుండి ఉగాది దాకా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకు సండే అయితే ఎక్కువ జనం ఉంటారు. హైదరాబాద్ నుండి వెళ్ళాలంటే జేబీఎస్కి వెళ్తే మనకు డైరెక్టే కొమరేలికి ఉంటుంది. జేబీఎస్లో సిద్దిపేట బస్ అయితే ఎక్కాలి. సిద్దిపేట రాకముందే కొమరవెల్లి స్టాప్ వస్తుంది, అక్కడ దిగి దర్వాజా కానుండి వెళ్ళాలి.
ఇంకో రూట్ కూడా ఉంది ఫ్రెండ్స్. జనగాంలో బస్ ఎక్కితే కుమ్రవెల్లిలో దింపుతారు. 2 రూట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుండి గంటన్నర పడుతుంది. అటు నుండి జనగాం నుండి అయితే లేట్ అవుతుంది, దూరం. అటు కొత్తగూడ అయితే కడుతుర్రు ఫ్రెండ్స్. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే అప్పుడే కడుతుర్రు. ఇప్పుడైతే రెడీ అయింది కానీ పెయింటింగ్ వేస్తుర్రు. ఇప్పుడు కొత్తగూడికి అయితే ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఎల్లింగులు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వచ్చే సంవత్సరానికి అయితే రెడీ అయిపోతుంది. ఎల్లో కలర్ పెయింటింగ్ వేసిర్రు కదా, ఆ గుడే కొత్తది ముందుంది. చూపిస్తాను చూడండి, ఎదిగోండి. కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడ చేసే వాళ్ళు అక్కడ చేస్తారు, తోటబావి కాడ చేసే వాళ్ళు తోటబావి కాడ నల్లలు పెట్టిర్రు, నల్లల దగ్గర. అందుకే ఇంత జనం అయితే ఉన్నా సరే స్నానాల కాడ ఇబ్బంది అయితే లేదు. ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లికి దర్శనం అయిన తర్వాతే మళ్ళీ మల్లన్న దేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి, ఎందుకంటే ఎల్లమ్మ తల్లి మల్లన్న దేవునికి అక్క కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే మళ్ళీ మల్లన్న దర్శనానికి వెళ్ళాలి. దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. అదిగో మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్ల దగ్గరికి అయితే వస్తున్నాం. ఇక మెట్లు అయితే స్టార్ట్ ఎక్కినాం. లెఫ్ట్ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. రైట్ సైడ్లో ముందుకు పోతే శివయ్య గుడి ఉంటుంది. అగో ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి గుడి. ఇంకొంచెం ముందుకు వెళ్తే నల్లపోషమ్మ గుడి వస్తుంది. మెట్లయితే ఎక్కలేకపోతున్నాం. అయినా సరే దేవతను దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా సరే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇది ఇందాక చెప్పిన కదా ఆంజనేయ స్వామి గుడి, లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడు శివయ్య గుడి వస్తుంది. కొంచెం పైకి అయితే ఎక్కినాం. అదిగో చూపించిన కదా ఫ్రెండ్స్, శివలింగం, శివయ్య గుడి వచ్చింది. ఇగో ఇక్కడనైతే నల్లపోచమ్మ గుడి. 3 గుళ్ళు దాటిన తర్వాత అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం. నల్లపోచమ్మ గుడి దాటి మూల మీదకి వెళ్తాంగా ఫ్రెండ్స్, అక్కడికైతే సగం ఉంటుంది, సగం వచ్చినామని అర్థము. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇప్పుడే నాకైతే మోయలేక నేను మా పాపకైతే ఇచ్చినే. అగో ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. దగ్గరికి అయితే వచ్చేసినాం, లైన్లో వెళ్తున్నాం. బోనం టికెటే తీసుకోవాలి ఫ్రెండ్స్. బోనం చెల్లించడానికి 40 రూపాయలు. చెల్లించే దగ్గరికి అయితే వచ్చిన మా పాప కాంచి నేనైతే తీసుకున్నా. చెల్లించే వాళ్ళు చెల్లిస్తుర్రు. నేనైతే బోనం చెల్లించడానికి దగ్గరికి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. టికెట్ కూడా ఇచ్చేసిన. ఎల్లో కలర్ సెట్ వేసుకుండు కదా ఫ్రెండ్స్, అతనే బోనం చెల్లిస్తాడు. నా బోనం అయితే తీసుకున్నాడు చెల్లించడానికి. పైన దీపం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ దీపాన్ని తీసి అక్కడ వేస్తాడు. నాకంటే ముందుగా పెట్టిన బోనం అయితే అక్కడ చెల్లించిండు. అతని దగ్గర బోనం చెల్లించడానికి డబ్బులు అయితే తీసుకొని అతని బోనం అతనికి ఇచ్చేసిండు. నా బోనం కానుండి అన్ని యాపాకు బోనం అయితే చెల్లిస్తుండు ఫ్రెండ్స్. మా తెలంగాణ సంప్రదాయం అయితే ఇట్లుంటుంది, బోనం చెల్లించాలి. తెలంగాణ వాళ్ళు బోనం చేసిన వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బోనాలు ఇలాగే చెల్లిస్తామని. బోనం అయితే చెల్లించిండు. ఒక్క అతనే కాదు చెల్లించడానికి, అటు సైడ్ రైట్ సైడ్ కూడా చాలా జనం ఉన్నారు. బెల్లం చాక కూడా ఆరబోసిండు. డబ్బులు అయితే బోనానికి ఇస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ టికెట్ తీసుకున్నాం, ఇక్కడ బోనం చెల్లించడానికి కూడా ఇచ్చేసినాం. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. పైకి గుట్ట పైన ఉంటారు అమ్మవారు, అక్కడ ఉన్నారు. అమ్మవారికి గుట్ట పైన ఉన్నారు. ఇంకా కొంచెం పైకి కూడా మెట్లెక్కి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అయితే లోపలికి వెళ్ళినాం, లైన్లో వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కిందికి అయితే వచ్చేస్తున్నాం. దర్శించుకోవడానికి అయితే బాగా మంచిగా తిరగచ్చు లోపల. అక్కడ కొత్తగా కడుతుర్రుగా ఫ్రెండ్స్, గడసులం అయితే పెద్దగా కడుతుర్రు. కొత్తగా కట్టే ఇంకా పైకి సుధమాన్ గుండు ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళాలి. పూజారి ఉన్నాడు ఇక్కడ. దర్శనం అయితే అయిపోయింది, బోనం చెల్లించినాం. ఇక కిందికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమున్న దగ్గరికి అయితే వెళ్తున్నాం.
ఇప్పుడు ఇందాక పైకి ఎక్కి వచ్చినాంగా, ఇక మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి కాడికి మేము ఇందాక బోనం ఎత్తుకొని వెళ్ళిందేమో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బోనం తీసుకొని వస్తున్నాం కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ అయితే కార్లు పైకి ఎక్కి వస్తాయి. మెట్లు ఎక్కలేని వాళ్ళు అయితే అగో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్ల మీద కూడా రావచ్చు, బైకుల మీద, కార్ల మీద. సమ్మక్క దగ్గర చెట్లు అవన్నీ పెడతారుగా ఫ్రెండ్స్, అవి ఇక్కడ కూడా పెట్టారు. ఎల్లమ్మ తల్లి దగ్గర గుండ్లు ఇవన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఎక్కడానికైతే చాలా బాగా మెట్లయితే రెడీ చేసిర్రు. ఇక్కడ చిలక పంచాంగం, జాతకం అవన్నీ చూస్తారు. చూపించుకునే వాళ్ళు చూపించుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ సైడ్ అయితే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు అయితే తీయలేకపోయినా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తీసి మీకు చూపిస్తాను. నల్లపోషమ్మ ముందుకైతే వచ్చేసినాం, మూల దగ్గరికి సగం వచ్చినాం. ఇందాక చెప్పిన కదా, ఇంకా నేనైతే అలసిపోయిన ఫ్రెండ్స్. మంచినీళ్ళు తాగకుండా కూడా మేము బోనం చేసి చెల్లించేదాకా ఏం తాగము. అందుకోసం అయితే ఇక్కడ కాసేపు కూర్చున్నా. మేమున్న స్థలానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అమ్మవారి బోనం అక్కడ పెట్టి మల్లన్న దర్శనానికి అయితే వెళ్తున్నాం. 1ంటికి లైన్లో నిల్చుంటే 6 గంటలకైతే దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ ఉన్న స్థలానికి అయితే వస్తున్నాం. కిందికి దిగేటప్పుడు కూడా లైన్లే కట్టిరు ఫ్రెండ్స్. గుంపులుగా వస్తే తొక్కుకుంటారు, ఇబ్బంది పడతారు జనాలని లైన్లో అయితే కట్టిర్రు. ఇగో లైన్లో బయటకైతే వస్తున్నాం. ఇట్లా ఫ్రీగా వెళ్తారు లైన్లో వెళ్తే. లైన్లో నుంచి బయటికి వెళ్తే గంగరేగి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే మల్లన్న పట్నాలు వేసుకుంటారు. పట్నాలు వేసే వాళ్ళు పట్నాలు వేసుకుంటారు. బోనం అక్కడ తీసుకెళ్ళి బోనం చెల్లించుకునే వాళ్ళు చెల్లిస్తారు. ఇగో ఇక్కడ పట్నం అయితే వేపించుకున్నారు ఫ్రెండ్స్. గంగరేగి చెట్టు ఇక్కడ కనిపిస్తుందిగా. మామూలు మేమందరం అయితే అక్కడికి వచ్చేసినాం. వాళ్ళు ఉంటారుగా ఫ్రెండ్స్, గంగరేగి చెట్టుకు వరం పడితే పిల్లలు కలుగుతారు. అగో మేమైతే మొక్కుకుంటున్నాం. పెళ్ళి కాని వాళ్ళు కూడా పెళ్ళి కావాలని వరం పడితే పెళ్ళి అవుతుంది. వస్తువులన్నీ అయితే మల్లన్నకు కావాల్సిన వస్తువులు, డమరుకం, మల్లన్న మిసాలు, కండ్లు, పసుపు, కుంకుమ, పోటువలు ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. బయటకైతే వచ్చేసినాం. మల్లన్న గోపురం ఇది నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది, లైటింగ్ అవన్నీ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.